హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 9వ తారీఖు 2వ నెల 2025, 9th February 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లేక ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెక్కుని కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు చదువుతాయి. ఒకటి ఆరుద్ర. ఫస్ట్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఈరోజు పగలు మొత్తం అంటే సాయంత్రం, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5:52 వరకు ఈ ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఉడిపి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది వన్య పొడాల కోడి మీద గెలుస్తుంది, డాగ అనేది కాకి మీద గెలుస్తుంది, పచ్చ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, పిచ్చుకమని గౌడ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5:52 వరకు ఈ ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఇక ఆరుద్ర నక్షత్రం తర్వాత అంటే సాయంత్రం 5:52 తర్వాత ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా పునర్వాస నక్షత్రం జరుగుతుంది. ఈ పునర్వాస నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయి రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది పింగళ మీద గెలుస్తుంది, నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్ని గౌడ అనేది నల్లబోర ఎర్రబోర కోడ్ల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రాల ప్రకారం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటారో వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి గట్టి కాకిడాగలు లేదంటే పచ్చ కాకిడాగలు. ఎట్టి పరిస్థితుల్లో వీటికి కుసి బొంగ అన్నీ కూడా నలుపు ఉండాలా. ఎక్కడ తెలుపీగలు అనేవి ఉండకూడదు ముసుగు పెట్టుకునే వాటికి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటికి కూడా కుసి బొంగ 2 నలిపే ఉండాలి. అలాంటి ఎరుపుకు పెంచిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, సేతువాళ్ళకి కళ్ళు కాలు నలుపు ఉండాలి. అలాంటివి అయితే చాలా బాగా పనిచేస్తాయి. వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, అలాగే నల్ల డాగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పక్కన చూడండి కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, నెమల పింగరాలు, కోడి రసంగులు, కోడి డాగలు, ఎర్ర డాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలనే పెట్టుకోవాలి. వాటికి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. కుషి అనేది మసర కుషి ఉండాలి. అలాంటివి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ మసర కుషి ఉన్నటువంటి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, డాగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమల డాగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి కుసి తెలుపున్నటువంటి కోడి కాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, గట్టి కాకి డాగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ గెలిచే రంగులు చెప్పాను కదా, వాటిని మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు,
కోడి ఎర్ర మైలాలకి కోడి రసంగులకి ఎక్కడ కాకి చూపు ఉండకూడదు, ఎదర గౌడు పీక ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కుసి తెలుపు ఉండాలి ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపు ఉన్నటువంటి కుసి కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి నున్నబోర కాకి నెమళ్ళు. కంపల్సరీ ఒకేక తెలుపు ఉండాలి, ఎక్కువ కూడా కాదు. మళ్ళీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటే ముసుగు కావాలంటే చూపులు పెట్టుకోవచ్చు, ఒకేక తెలుపు ఉంటే ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి కాకి నెమళ్ళు మాత్రం మనం ఇక్కడ ముసుక్కి లేదా జోడీలకు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు తోకలో కానీ చిట్రాకలో కానీ తెలుపులు, ఇలాంటి కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకి డేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, అలాగే కాకి డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా కుసి అనేది మసర కుసి ఉన్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైలాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి మైలాలో బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మైలాలు, కోడి పింగళాలు, ఈ 2 రంగులు చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమ్స్లో. మనం ఎట్టి పరిస్థితుల్లో ముసుగు పెట్టుకోవాలంటే ఈ రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ కుసి తెలుపున్నటువంటి కోడి ఎర్ర మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మిరపపండు డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, అలాగే నెమల కక్కెరలు, కాకి పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కుసి ఉన్నటువంటి కాకిడేగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా కంపల్సరీ ఇక్కడ గట్టి కుసి అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి మనం రాత్రి విషయానికి వెళ్దాం, నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయాలకు వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఇక్కడ మ్యాక్సిమం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేటప్పటికి గట్టి కాకిడాగ అనమాట. ఇక్కడ గట్టి కాకిడాగలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గీసినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఈ చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ నెమల పింగళాలు, శుద్ధమైన నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి నెమల పింగళాలను మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌన్ నెమల్లో, పిసికి బోర నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమల్లో,
ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి బాగా తెలుపు గల డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు, ఇక్కడ శుద్ధమైన కోడి డేగలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ముసుగుకి కంపల్సరీ కోడి డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కాకి పింగళాలు, 9 వెన్న కాకులు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకి నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే మనం ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం బాగా బొంగ తెలుపు ఉన్నటువంటి శుద్ధమైన కోడి డేగలను పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగం.